ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్లగ్ ఇన్ జర్నీస్. ఈరోజు మన దగ్గర ఈ విటారా ఉంది, మారుతి సుజుకి వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్. అండ్ మీరు కనుక చూస్తే ఓవరాల్గా మంచి బోల్డీ లుక్ ఉంది. ఇప్పుడు వచ్చే కొత్తగా కార్లన్నీ కొంచెం క్లాసిక్గా ఉంటాయి, కొంచెం అంతా సాఫ్ట్గా, కొద్దిగా ఈ బల్కీ డిజైన్ అంతా లేకుండా కొంచెం స్మూత్గా డిజైనింగ్ అనేది ఉంటుంది. కానీ మారుతి సుజుకి వాళ్ళు మంచి బోల్డ్ లుక్స్తో వచ్చారు. సో ఈ డిజైన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వెహికల్ 20 lakhs లోపల బెస్ట్ వెహికల్ అని నాకు అనిపించింది. అండ్ వాళ్ళు ఇచ్చే ప్యాకేజ్ కానీ, బ్యాటరీ సైజ్ కానీ, రేంజ్ కానీ, లోపల ఇచ్చే ఫీచర్స్ కానీ 20 lakhs లోపల మంచి వాల్యూ ఫర్ మనీ అనిపించింది. సో టోటల్ 3 వేరియంట్స్లో వస్తాయి. 49 kW అండ్ 61 kW బ్యాటరీ ఆప్షన్స్తో వస్తుంది ఈ కారు. వీడియో చివరిలో ఏ వేరియంట్లో ఏ ఫీచర్స్ వస్తాయి, ఏదైతే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ, అండ్ ఏ వేరియంట్లో ఏ ఫీచర్స్ అయితే మిస్ అవుతున్నాయి, మీకు ఏ వేరియంట్ అయితే సూటబుల్గా ఉంటుందని చెప్పి వీడియో లాస్ట్లో చెప్తాను. సో చివరి దాకా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పనిసరిగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా పెట్టింది అండ్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు కనుక నాకు సపోర్ట్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి కంపెనీ వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తారు వెహికల్ లాంచెస్కి. అది ఇంకా అండ్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ ఎర్లీగా తీసుకురావడానికి నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ మీకు కూడా కొంచెం ఇంకా మంచి కంటెంట్ కూడా తీసుకురావడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ అయితే లేట్ చేయకుండా వెంటనే వెహికల్ రివ్యూ చేద్దాం. ఫస్ట్ ఎక్స్టీరియర్ మొత్తం ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయి, ఎక్స్టీరియర్ మొత్తం డిజైన్ లాంగ్వేజ్ ఎలా ఉందనేది చూద్దాం. లోపల ఇంటీరియర్స్, ఆ తర్వాత డ్రైవ్ రివ్యూ. ఫ్రంట్ కనుక డిజైన్ చూస్తే కొంచెం మోడర్న్గా ఉంది, కొంచెం ఓల్డ్గానే అనిపించింది. కొద్దిగా చిన్నపాటి సాడ్ ఎమోజీ టైప్ ఉందన్నమాట ఇక్కడ డిజైనింగ్ అనేది, ఈ షేప్ అనేది. అండ్ ఇక్కడ పెద్ద సుజుకి లోగో ఇచ్చారు. ఫ్రంట్ డిఆర్ఎల్స్ అయితే 3 మ్యాట్రిక్ డిఆర్ఎల్స్ వస్తున్నాయి. అండ్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి, కింద ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, ఫ్రంట్ కెమెరా. ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ నుంచి ఒక చిన్నపాటి డిజైన్ ఇచ్చారు బానెట్ మీద. ఆ డిజైన్ వల్ల మంచి లుకింగ్ అయితే వచ్చింది బానెట్కి ఫ్రంట్ సైడ్న. ఫ్రేమ్లెస్ వైపర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి టాప్ వేరియంట్ ఆల్ఫా. ఏడాస్ కెమెరా, రెయిన్ సెన్సర్ ఉంది ఇక్కడ. మిగతా అన్ని ఈవీస్లో లాగే ఏరో వీల్స్ ఇచ్చారు. 18 inch 255/55 టైర్స్. మనకి ఫ్రంట్ సైడ్ లెఫ్ట్ నుంచి ఇక్కడ ఛార్జ్ చేసుకోవాలి. మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి జస్ట్ ఇక్కడ ఒకసారి అట్లా పుష్ చేయటమే, ఓపెన్ అవుతుంది అండ్ క్లోజ్. ఎలక్ట్రిక్ ఓఆర్విఎమ్స్ విత్ టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. 360 degrees కెమెరా యూనిట్ కింద చూడొచ్చు. ఓఆర్విఎమ్స్లో బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటరింగ్ కూడా చూడొచ్చు. ఇక్కడ లైట్ వెలుగుతుంది వెనకాల వెహికల్స్ ఏమైనా వస్తుంటే. ప్యాసింజర్ సైడ్ కూడా బటన్ ఇచ్చారు లాక్ అండ్ అన్లాక్ చేయడానికి. చాలా ఎక్కువగానే క్లాడింగ్ అది ఉంది. ఎంఆర్ఎఫ్ టైర్స్ ఇచ్చారు. అండ్ మనకి వెనకాల డోర్ హ్యాండిల్ అయితే ఇక్కడ మనకు ప్యానల్లో రాదు, పైన విండో పక్కన ఇచ్చారు. అండ్ రూఫ్ అండ్ స్పాయిలర్ ఇచ్చారు. హిడెన్ వైపర్ ఏం లేదు, బయటే ఉంది. షార్క్ ఫిన్ యాంటీనా. అండ్ వెనకాల కూడా 3 టైల్ ల్యాంప్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మీరు కనుక చూస్తే లోపల లైట్స్ ఇక్కడ పైన ఇంకొక ప్లాస్టిక్ ఫ్రేమ్ టైప్ కూడా ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ క్లియర్గా కనపడుతుంది దగ్గరగా చూసేటప్పుడు. కానీ నాకు బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో కార్కి వెనకాల భాగం అనేది నాకు చాలా బాగా అనిపించింది. డిజైన్ చాలా మోడర్న్గా లుకింగ్గా ఉంది. బాగా వెడల్పున్న వెహికల్ లాగా కూడా ఉంటుంది దగ్గరగా చూసినప్పుడు. బ్రేక్ లైట్ ఉంది ఇక్కడ. అండ్ సుజుకి బ్యాడ్జింగ్, ఈ విటారా అండ్ క్లాడింగ్ ఉంది. ఇంకా రివర్స్ కెమెరా, పార్కింగ్ సెన్సర్స్. అన్ని కారుల్లాగే డ్రైవర్ సైడు ఇక్కడ మాన్యువల్ కీ పెట్టుకోవడానికి అండ్ లాక్ అన్లాక్ బటన్ కూడా ఇచ్చారు. నాకైతే డిజైన్ లాంగ్వేజ్ ప్రకారం సైడ్స్ అండ్ వెనకాల భాగం అయితే నాకు చాలా బాగా అనిపించింది. చాలా మంచి లుక్స్ ఉన్నాయి. ఫ్రంట్ పార్ట్లో వచ్చేసరికి నాకు ఇక్కడ బోనెట్ మీద ఇచ్చిన ఈ డిజైన్ అయితే బాగా నచ్చింది. సన్ రూఫ్ వచ్చేసరికి ఫిక్స్డ్ గ్లాస్, ఓపెన్ చేయడానికి అయితే ఏముండదు. ఇప్పుడు బోనెట్ ఓపెన్ చేసి చూద్దాం. పైన కవర్ అది కూడా ఏమీ లేదు. ఎలక్ట్రానిక్ కాంపౌండ్స్ అవన్నీ చూడొచ్చు. ఇక్కడ బ్యాటరీ ఉంది, ఎక్సైడ్ బ్యాటరీ వాళ్ళది ఇచ్చారు. వైపర్ ఫ్లూయిడ్, కూలెంట్. ఫ్రంక్ ఏమీ లేదు. అండ్ ఫ్రంక్ పెట్టడానికి కూడా పెద్ద ఎక్కువ స్పేస్ అయితే ఏం లేదు ఇక్కడ. ఫ్రంట్ బానెట్ క్లోజ్ చేసి వెనకాల బూట్ స్పేస్ ఎంత ఉందో చూద్దాం.
పవర్ టైల్ గేట్ ఏం లేదు ఈ వెహికల్కి. ఇవి వచ్చేసరికి నెంబర్ ప్లేట్ లైట్స్ అండ్ బూట్ ఓపెన్ చేయడానికి బటన్ అండ్ రివర్స్ కెమెరా. లోపల లైట్ ఇచ్చారు అండ్ ఇక్కడ బటన్ కూడా ఉంది. బూట్ స్పేస్ వచ్చేసరికి పెద్దదేం కాదు. అండ్ ఇన్ఫినిటీ సబ్ వూఫర్ ఉంది. ఇక్కడ హ్యాంగర్ ఇచ్చారు. 310 లీటర్స్ వస్తుంది. మన సెకండ్ రో సీట్స్ కనుక ఫోల్డ్ చేస్తే మనకి 560 లీటర్స్ ప్లస్ బూట్ స్పేస్ అనేది వస్తుంది. అండ్ కింద స్పేర్ వీల్ కూడా ఇచ్చారు. అండ్ జాక్, స్పేర్ వీల్, ఛార్జర్. అండ్ స్పేర్ వీల్ అయితే సేమ్ ఇక్కడ అలాయ్ వీలే వస్తుంది. మనకి బయట ఏ వీల్స్ అయితే సేమ్ అవే, టైర్ కూడా అదే. ఇది కూడా ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు. అలాయ్ వీలే ఇచ్చారు స్పేర్ వీల్ కూడా, అది కూడా ఫుల్ సైజు. ఇక్కడ డ్యూయల్ టోన్ ఫినిష్ కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసరికి సింగిల్ కలరే. డ్యూయల్ టోన్ ఫినిష్కి ఒక 20,000 టైం ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. వెహికల్ ఇంటీరియర్స్ చూసే ముందులో ఒకసారి డైమెన్షన్స్ కూడా చూద్దాం. లెంత్ వచ్చేసరికి 4275 mm వస్తుంది. అండ్ విడ్త్ వచ్చేసరికి 1800 అండ్ హైట్ వచ్చేసరికి 1640 అండ్ వీల్ బేస్ వచ్చేసరికి 2700. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 185 mm వస్తుంది. ఈ వెహికల్ యొక్క క్రాబ్ వెయిట్ అయితే 1725. గ్రాస్ వెయిట్ వచ్చేసరికి 2250. సుజుకి వాళ్ళది ఈ ఫర్ మీ అనే యాప్ ఉంటుంది. యాప్ స్టోర్ నుంచి మనం ఆండ్రాయిడ్ కానీ ఐఫోన్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకొని మనం లాక్ అన్లాక్, ఏసీ కంట్రోల్స్ అండ్ ఎక్సెట్రా స్మార్ట్ ఫీచర్స్ అన్నీ చూసుకోవచ్చు. స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ కూడా ఉంది. 7.4 kW ఏసీ హోమ్ ఫాస్ట్ ఛార్జర్ కూడా వస్తుంది. 10 to 100% ఛార్జ్ అవ్వడానికి 9 hours పడుతుంది. అండ్ డీసీ ఫాస్ట్ ఛార్జర్తో అయితే 10 to 80% ఛార్జ్ అవ్వడానికి 45 minutes పడుతుంది. ఇప్పుడు వెహికల్ యొక్క ఇంటీరియర్స్ అది చెక్ చేద్దాం. అండ్ డ్రైవర్ సైడ్ డోర్ ప్లాస్టిక్ అండ్ ఇక్కడ సాఫ్ట్ టచ్ మెటీరియల్ ఉంది. విండోస్ లాక్, పవర్ విండోస్, లాక్ అన్లాక్ అండ్ ఇది వచ్చేసరికి ఓఆర్విఎం కంట్రోల్స్. హ్యాండిల్స్ కూడా క్లాసిక్ సుజుకి స్టైలే వచ్చాయి. అండ్ ఇది వచ్చేసరికి కొంచెం ఏదో లెదర్ టైప్ ఇచ్చారు, ప్లాస్టిక్కే, కొంచెం సాఫ్ట్ టచ్ ఉంది. స్పీకర్, ఫుల్ సైజ్ బాటిల్ పడుతుంది 1 లీటర్. అండ్ ఇక్కడ కూడా ఇంకా స్పేస్ ఉంది పెట్టుకోవడానికి. అండ్ డ్రైవర్ సీట్ వచ్చేసరికి 10-way పవర్ అడ్జస్టబుల్ విత్ లంబర్ సపోర్ట్ కూడా ఉంది. అంతా ప్లాస్టికే ఉంది. ఇక్కడ క్లాసిక్ హ్యాండిల్స్, ఇక్కడ సాఫ్ట్ టచ్ ఇచ్చారు, పవర్ విండో. ఇక్కడ 1 లీటర్ ఫుల్ సైజ్ వాటర్ బాటిల్ అయితే పట్టదు, కొంచెం స్పేసే ఉంది. వెనకాల రేర్ సీట్లో కూర్చున్నాను. అండ్ ప్యాసింజర్ సీటు ఫ్రంట్ అయితే మ్యాక్సిమం వెనకాల ఎంత జరపడానికి అయితే ఉందో అంత జరిపాను. సరిపడా పూర్తిగా వెనకాల జరిపినా సరే సరిపడా స్పేస్ ఉంది. కొంచెం అండర్ థై సపోర్ట్ అనేది తక్కువ అనిపించింది నా హైట్కి. అండ్ హెడ్ రూమ్ కూడా ఓకే. అరౌండ్ నా హైట్ వచ్చేసరికి 8'9". అండ్ ఇక్కడ లైట్ ఇచ్చారు. అండ్ అంతా బ్లాక్ ఇంటీరియర్స్ అవటం వల్ల కొంచెం డార్క్గానే ఉంది క్యాబిన్ అనేది. అండ్ ఈ విండోస్లో ఉండే గ్లాసెస్ కూడా డార్క్ గ్రీన్ ఫ్యాక్టరీ ఫిట్టెడ్ గ్లాసెస్ వస్తాయి. మనం ఏమీ ఎక్స్ట్రాగా కూలింగ్ అది మెయింటైన్ చేయడానికి ఏమి వేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇల్లీగల్ కూడా అట్లాంటి కవర్స్ లాంటివి ఏమైనా వేయించడం కానీ యూవీ ప్రొటెక్షన్ అట్లాంటివి. మెయిన్ ఇంకొక థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ హెడ్ రెస్ట్ ఉంది కదా, మూడింటికి హెడ్ రెస్ట్ ఇచ్చారు. అండ్ మెటీరియల్ వచ్చేసరికి సింథటిక్ లెదర్ కమ్ ఫ్యాబ్రిక్ 2 కాంబినేషన్లో ఉన్నాయి. చైల్డ్ సీట్ పెట్టుకోవడానికి మౌంట్స్ ఉన్నాయి. 3 సీట్లకి సీట్ బెల్ట్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇక్కడ మొత్తం మూడింటిని ముందలకి వెనకాలకే జరుపుకోవచ్చు. అండ్ రిక్లైనింగే కాకుండా ఇట్లా కింద తీసుకొని ఇట్లా ముందలకి వెనకాలకి జరుపుకోవడానికి కూడా అవకాశం ఉంది. అండ్ ఇక్కడ ఈ 3 సీట్లను కూడా సపరేట్గా ఫోల్డ్ చేయొచ్చు. దీనిదే మొత్తం మూడింటిని సపరేట్గా ఫోల్డ్ చేసుకోవచ్చు. అండ్ చేయి పెట్టుకోవడానికి అది పొజిషన్ బాగుంది. అండ్ ఇప్పుడు ఈ మధ్యలో ఫోల్డ్ చేసి చూపిస్తాను. ఇట్లా దీన్ని సపరేట్గాను, అలాగే ఇది కావాలంటే మనం దీన్ని కూడా సపరేట్గాను ఫోల్డ్ చేసుకోవచ్చు. మొత్తం 3 సీట్లని సపరేట్గా ఫోల్డ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. మధ్యలో కప్ హోల్డర్స్ ఏం లేవు. మధ్యలో ఇక్కడ సీట్ మధ్యలో ఇస్తారు కదా ఇట్లా తీసుకోవడానికి, అట్లా లేదు. ఇది మధ్యలో ఏదైతే ఫోల్డ్ చేస్తే ఇక్కడ కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి.
అండ్ వెనకాల రేర్ ఏసీ వెంట్ కూడా ఉంది. ఒకటి టైప్ సి అండ్ ఒకటి యూఎస్బి ఛార్జర్ ఇచ్చారు. చిన్న స్పేస్ కూడా ఉంది ఇక్కడ. అండ్ సీట్కి పాకెట్స్ కూడా ఇచ్చారు. వెనకాల సీట్ పాకెట్ వచ్చేసరికి ఓన్లీ ప్యాసింజర్ సీట్ మాత్రమే ఇచ్చారు. ఇది రేర్ సీట్ కంఫర్ట్. అండ్ ఇప్పుడు ఫ్రంట్ రోకి వెళ్దాం. డ్రైవర్ సీట్లోకి వచ్చాం. బయట అయితే పొద్దున్నే 8:30కు కూడా ఎండ మాత్రం అదిరిపోతుంది. ఫుల్గా చెమటలు పట్టేసింది. మనకి ఫ్రంట్ డ్రైవర్ సీట్లో రాగానే మంచిగా ఇక్కడ ఈ డాష్ బోర్డ్ ఫినిష్ అనేది బాగా హైలైట్ కనపడుతుంది. అండ్ ఈ రెక్టాంగులర్ షేపు వెంట్స్ ఒకటి, సెంటర్లో ఇచ్చిన ఈ సెటప్ కానీ అంతా చాలా ప్రీమియం కనిపిస్తుంది. సాఫ్ట్ టచ్ మెటీరియల్ ఉంది. ఆల్మోస్ట్ మనకు మెయిన్గా టచ్ అయ్యే కాడ లెదర్ ర్యాప్ స్టీరింగ్ ఉంది. అండ్ దీన్ని టిల్ట్ అండ్ టెలిస్కోప్ కూడా చేసుకోవచ్చు. డ్రైవర్కి కూడా మిర్రర్ ఇచ్చారు. ఓ, అంతా చెమటలు పట్టిపోయి చాలా అఘోరంగా ఉన్నట్టున్నాం. అండ్ ప్యాసింజర్కి కూడా ఇచ్చారు. అండ్ లైట్ సంబంధించిన బటన్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. చిన్నపాటి ఇట్లా క్లిప్ లాంటిది ఇచ్చారు. మనకి ప్లేన్స్లో కానీ ఇట్లా సినిమాలో చూస్తాం కదా, అట్లాంటి చిన్న క్లిప్ ఇచ్చారు. ఇట్లా ఈ క్యాప్ ఓపెన్ చేసి మనం ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేసుకోవాలి SOSకి. ఇది కొంచెం సెన్సిటివ్గా ఉంది, జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. మెయిన్గా ఇక్కడ కింద ఈ కన్సోల్ సెటప్ ఒకటి, కింద స్పేస్ కూడా ఇచ్చారు. కింద కూడా స్పేస్ వచ్చింది. ఇది బాగా నచ్చింది. పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చారు. నాకు కొంచెం వింతగా అనిపించింది ఏంటంటే వీళ్ళు ఓకే వ్యూ బాగుంటానికి అయితే ఇట్లా పెట్టారు సెటప్ అనేది. ఇక్కడ టచ్ స్క్రీన్ అండ్ పక్కన మల్టీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఈ సైడ్న 3 ఇంచెస్ గ్యాప్ ఉంది. మధ్యలో అయితే ఈ రెండింటి మధ్యలో అరౌండ్ 5 ఇంచెస్ గ్యాప్ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి పైకి ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ మధ్యలో మనకి స్టీరింగ్ మధ్యలో నుంచి కూడా కనపడటానికి కిందకి పెట్టారు. అరౌండ్ పైన నుంచి కూడా 3 ఇంచెస్ ఉంది స్పేస్ అనేది. కొంచెం నాకు అది డిఫరెంట్గా అనిపించింది. అరౌండ్ 2 కూడా ఆల్మోస్ట్ సేమ్ సైజే. మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే క్లస్టర్ వచ్చేసరికి 26.4 సెంటీమీటర్స్ వస్తుంది. ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ వచ్చేసరికి 25.65 సెంటీమీటర్స్ అనేది వస్తుంది. టాప్ ఎండ్ మోడల్లో ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్ వస్తుంది. 8 స్పీకర్స్ వస్తాయి. టోటల్గా 4 ఏమో డోర్లో స్పీకర్స్, 4 ఏమో ట్వీటర్స్ అండ్ ఒక సబ్ వూఫర్ కూడా వస్తుంది విత్ యాంప్లిఫైయర్ ఎంత అనేది స్పెసిఫై చేయలేదు. ఆండ్రాయిడ్ ఆటో, వైర్లెస్, యాపిల్ కార్ప్లే 2 ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్న కన్సోల్ని ట్విన్ టెక్ కన్సోల్ అని అంటారు. 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు అండ్ వైర్లెస్ ఛార్జర్ ఉంది. సింగిల్ ప్యాడెడ్ డ్రైవింగ్కి బటన్ ఇచ్చారు. స్నో మోడ్కి సపరేట్గా బటన్ ఇచ్చారు. పార్కింగ్ బటన్ అండ్ ఆటో హోల్డ్ ఉంది. డ్రైవ్ మోడ్స్ కూడా బటన్ ఇచ్చారు. అండర్ ఆర్మ్ కింద కూడా చాలా ఎక్కువ, సర్ప్రైజింగ్లీ చాలా ఎక్కువ స్పేస్ ఉంది. ఆర్మ్ రెస్ట్ కింద గ్లవ్ బాక్ ఇచ్చారు, బట్ కూలింగ్ ఫంక్షన్ అయితే లేదు. కింద ఉన్న స్టోరేజ్ స్పేస్లో కూడా మనకి USB పోర్ట్ ఉంది, 12 వోల్ట్ సాకెట్ ఉంది, టైప్ సి పోర్ట్ కూడా ఉంది. కొంచెం అందుకోవడానికి కష్టమే, బట్ ఏదైనా చిన్నపాటి వస్తువులు పెట్టుకోవడానికి ఛార్జింగ్ కేబుల్ పెట్టేసి వదిలేసుకోవటమే. అండ్ ఇక్కడ పుష్ చేసి మ్యూట్ చేయడానికి బటన్ ఇచ్చారు. వాల్యూమ్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి ఉంది. అండ్ ఎయిర్ కండిషనింగ్ సంబంధించిన కంట్రోల్స్ బటన్స్లో ఇచ్చారు. టచ్ స్క్రీన్ ప్రతిసారి వాడే పని లేకుండా. టచ్ స్క్రీన్ కూడా పెద్దగా స్మూత్గానే టచ్ అవుతుంది. వెహికల్ సెట్టింగ్స్, యావరేజ్ పవర్ కన్సప్షన్, డ్రైవింగ్ రేంజ్, ఇంజన్ ఫ్లో, ఆ తర్వాత హిస్టరీ ఉంది, రీజనరేటివ్ సెట్టింగ్స్, ఏడాస్ సెట్టింగ్స్, వెహికల్ సెట్టింగ్స్, డ్యూయల్ సెన్సర్ బ్రేక్ సపోర్ట్కి సెట్టింగ్ ఇచ్చారు. లైన్ డిపార్చర్ ప్రివెన్షన్ ఇచ్చారు. BSM ఉంది. అండ్ రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ కూడా సెట్ చేసుకోవడానికి ఇచ్చారు. ESP, ACC, అడాప్టివ్ హై బీమ్ సెట్టింగ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఫోన్ సెట్టింగ్స్, ఫోన్ సింక్ చేసుకుంటే మనకి ఇక్కడే కీప్యాడ్ అన్నీ కూడా వస్తాయి. వెహికల్ సెట్టింగ్స్, హోమ్ అండ్ ఇక్కడ నుంచి కూడా మనం టెంపరేచర్ అది సెట్ చేసుకోవచ్చు. గ్రాఫిక్స్ అవి కూడా స్మూత్గా ఉన్నాయి. క్లస్టర్ కూడా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేది కూడా క్లారిటీగా ఉంది. సీట్ బెల్ట్స్ కూడా ఎక్కడెక్కడ పెట్టుకోవాలి ఏందని కూడా ఇండికేషన్ చూపిస్తుంది. రైట్ సైడ్ వచ్చేసరికి లైట్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి. సహజంగా 360 డిగ్రీస్ కెమెరా అయితే మనం చూడటానికి ఇక్కడ బటన్స్ ఇస్తారు. వీళ్ళైతే ఇక్కడ ఇచ్చారు డ్రైవర్కి డైరెక్ట్గా. చిన్నపాటి గ్రాఫిక్ యానిమేషన్ ప్లే అవుతుంది. వెహికల్ ఆన్ చేయగానే మంచి గ్రాఫిక్ యానిమేషన్స్ వస్తాయి, సుజుకి సంబంధించింది. అండ్ ఇక్కడ టచ్ స్క్రీన్లో కూడా మనకి 360 డిగ్రీస్ కెమెరాలో ఒక వ్యూ అయితే చూపిస్తుంది. ఇట్లా ప్లే కొడితే చుట్టూ ఒకసారి ప్లే అవుతుంది. అండ్ బ్రైట్నెస్ అది కంట్రోల్ చేసుకోవడానికి ఉంది. ఇక్కడ సెట్టింగ్స్ కూడా ఇచ్చారు.
గైడ్ లైన్ డిస్ప్లే ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి, పార్క్ అసిస్ట్ సంబంధించినవి, ఫ్రంట్ వ్యూ, ఓపెనింగ్లో ఇక్కడ ఇది కనుక ఆఫ్ చేసుకుంటే అటు ఓపెనింగ్లో 360 డిగ్రీస్ వ్యూ రాకుండా ఉంటుంది. కెమెరా క్వాలిటీలు అయితే టాప్ నాచ్ ఏం కాదు, జస్ట్ పని అయితే జరుగుతుంది, అదైతే చెప్పగలను. టాప్ నాచ్కి అయితే లేదు. హారన్ కూడా కొంచెం బాగానే ఉంది, మరీ చీప్గా అయితే ఫీల్ లేదు. ఇక్కడ వాయిస్ అసిస్టెంట్ బటన్ ఉంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ఇన్ఫో, ట్రిప్ సెట్ చేసుకోవడానికి, క్రూజ్ కంట్రోల్ రీసెట్ చేసుకోవడానికి, ఏడాస్ సంబంధించిన సెట్టింగ్స్ ఇచ్చారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే కాలు కనుక వస్తే మనకి ఇక్కడ కాలు ఎత్తడానికి ఆప్షన్ అయితే ఇవ్వలేదు, డైరెక్ట్గా టచ్ స్క్రీన్లో నుంచే కాలు ఎత్తుకోవాలి. డే అండ్ నైట్ ఆటో డిమ్మింగ్ ఐఆర్ఎం కూడా స్లిమ్గా నీట్గా ఉంది. అండ్ 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అన్ని వేరియంట్లలో. 5 స్టార్ భారత్ ఎన్క్యాప్ రేటింగ్ ఉంది ఈ వెహికల్కి. మనం ఇక్కడ డ్రైవింగ్ మోడ్స్ కనుక చేంజ్ చేసుకోవాలంటే ఇట్లా దీన్ని కిందకి ప్రెస్ చేసి ఇట్లా లెఫ్ట్ అంటే రివర్సు, అండ్ తర్వాత ప్రెస్ చేసి రైట్ సైడ్ కంటే డ్రైవ్, అండ్ మధ్యలోకి ప్రెస్ చేస్తే న్యూట్రల్ అవుతుంది. ఈ వెహికల్లో ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్ వస్తుంది, అన్ని డిఫాల్ట్గా అన్ని వేరియంట్స్లో వస్తుంది అది. దాంతోపాటు 2.5 ఎయిర్ ఫిల్టర్ కూడా వస్తుంది, కీలెస్ ఎంట్రీ కూడా ఉంది, ఫాలో మీ హోమ్ హెడ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. అండ్ వెహికల్ మోటార్ అండ్ పవర్ స్పెసిఫికేషన్స్ కనుక చూస్తే 3 ఫేస్ ఏసీ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ వస్తుంది. మ్యాక్స్ పవర్ వచ్చేసరికి 105.8 కిలోవాట్ వస్తుంది. మ్యాక్స్ టార్క్ వచ్చేసరికి 193 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వస్తుంది. ఐడీసీ రేంజ్ వచ్చేసరికి 543. రియల్ వాల్ రేంజ్ అయితే నేను కనుక్కున్న ఓనర్, ఇప్పుడు ఈ వెహికల్ ఓనర్ కూడా అరౌండ్ 450 అయితే ఇస్తుందని చెప్తున్నారు. ఈ వెహికల్లో టోటల్ 10 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఒక 4 ఏమో డ్యూయల్ టోన్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు స్క్రీన్ మీద డీటెయిల్స్ అనేవి చూడొచ్చు. వెహికల్లో రీజనరేటివ్ మోడ్స్ అయితే లో, మీడియం అండ్ హై ఉన్నాయి. అండ్ ఈ వెహికల్లో వేరియంట్స్ వచ్చేసరికి డెల్టా, జీటా అండ్ ఆల్ఫా. డెల్టాలో వచ్చేసరికి 49 కిలోవాట్, స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఒక 1000 తక్కువ 15,99,000. అండ్ టాప్ ఎండ్ మోడల్ ఆల్ఫా వచ్చేసరికి 19,79,000. అండ్ డ్యూయల్ టోన్ కనుక తీసుకుంటే ఒక 20,000 మనం ఎక్స్ట్రా పెట్టాల్సి ఉంది, అది వచ్చేసరికి 20 lakhs అయితే అవుతుంది డ్యూయల్ టోన్ కలర్ తీసుకుంటే. సో వెహికల్ వైజ్గా, వేరియంట్ వైజ్గా స్పెసిఫికేషన్స్ అనేవి మీరు స్క్రీన్ మీద పెడతాను, అన్నీ చూడండి. కార్కి అన్నిటికీ సేమే ఇస్తున్నారు. అండ్ కొంచెం జేబులో పెట్టుకుంటాను, ఎక్కడ మర్చిపోతాను నేను ఎప్పుడైనా. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనం టెస్ట్ డ్రైవ్ చేద్దాం, వెహికల్ డ్రైవింగ్ ఫీలింగ్ ఎలా ఉంది. టర్నింగ్ రేడియస్ వచ్చేసరికి 5.2 ఏం వస్తుంది. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్ ఎవ్రీథింగ్. యాక్సెలరేషన్ ఫిగర్స్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. అరౌండ్ 0 to 100 అందుకోవడానికి అయితే సమ్ 8.5 seconds to 9 seconds అయితే పడుతుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు, అరౌండ్ 185 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది. సో చూద్దాం సుజుకి డ్రైవింగ్ ఫీల్ అనేది ఎలా ఉంటుంది, అది కూడా ఈవీలో. సీట్ బెల్ట్స్. అండ్ నాకు ఇమీడియట్గా నోటీస్ చేసింది ఏంటంటే, మిగతా కారులతో కనుక పోల్చుకుంటే ఇక్కడ సైడ్ మిర్రర్స్ ఉన్నాయి కదా, ఓఆర్విఎమ్స్, అవి చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చే రెగ్యులర్ మిగతా కారులతో కనుక పోల్చుకుంటే ఇవనేది చాలా చిన్నగా అనిపించింది. ఇప్పుడైతే ఈకో మోడ్లో వెళ్తున్నాను. అండ్ మూడు మార్చుకోవడానికి కూడా డైరెక్ట్ ఇక్కడ బటన్ క్లిక్ చేసుకోవటమే. 3 సార్లు క్లిక్ చేస్తే 3 మూడ్లు మారుతుంది. ఈకో మోడ్లోనే ఈజీగా పుష్ చేయగానే 50 వెళ్ళిపోయింది. స్టెబిలిటీ బాగుంది వెహికల్ది. సస్పెన్షన్ కూడా చిన్న చిన్న రోడ్ ప్యాచెస్లో కూడా, సిటీ ప్యాచెస్ ఉంటాయి కదా, వాటిలో నేను టెస్ట్ చేసినప్పుడైతే స్మూత్గా ఉంది, ప్యాచెస్ ఎక్కినట్టు కూడా ఏమనిపించలేదు. అండ్ రోడ్ నాయిస్ అయితే బాగానే వినిపిస్తుంది, టైర్ నాయిస్, రోడ్ నాయిస్ అయితే బాగానే వినపడుతుంది. అదర్ దెన్ ఇట్స్ వెరీ కామ్. ఇంకా టర్నింగ్ రేడియస్ నాకు చాలా ఈజీగా తిరిగిపోయింది. ఒక టైర్ నాయిస్ అండ్ రోడ్ నాయిస్ తప్పితే మనకి వేరే ఏ నాయిసెస్ అయితే వినపట్టలేదు. కొద్దిగా ఏసీ బ్లోయర్ మనం 5లో కనుక పెట్టుకుంటే కొంచెం అది వినపడుతుంది. క్యాబిన్ క్వాలిటీ అండ్ టెంపరేచర్ కూడా బాగుంది. అండ్ ఇక్కడ మనం పట్టుకున్నప్పుడు కూడా, స్టీరింగ్ అది తిప్పుతున్నప్పుడు కూడా సెంటర్లో మనకి ఇన్ఫర్మేషన్ అయితే అన్నీ బాగా క్లారిటీగా కనపడుతున్నాయి. సో మోడ్ మారుద్దాం, స్పోర్ట్ మోడ్. ఇమీడియట్ పుల్. ఆల్రెడీ 93, 101. సో చాలా త్వరగా అందుకుంటుంది స్పోర్ట్ మోడ్లో.
మీరైతే బిలీవ్ చేయరు. వన్స్ మీరు ఒకసారి స్పోర్ట్ మోడ్ కనుక ట్రై చేశారంటే, ఇది సుజుకి కార్‌లో ఇంత స్పీడ్ ఎళ్ళటం లైక్ మెయిన్‌గా నాకు ఈ వెహికల్‌లో నచ్చిందేందంటే, ముందలగానే చెప్పా కదా! సైడ్ అండ్ బ్యాక్ డిజైనింగ్ అనేది బా నచ్చింది. అండ్ ఇంకొకటేందంటే బిల్డ్ క్వాలిటీ. అసలు సుజుకీయేనా అనిపిస్తుంది. మనకి టచ్ ఫీల్స్ గానీ, ప్యానెల్ గ్యాప్స్ కూడా ఏం లేకుండా ఫిట్ అండ్ ఫినిష్ చాలా బాగున్నాయి. బిల్డ్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంది. ఈ పర్టిక్యులర్ వేరియంట్‌లో అండ్ ఈ పర్టిక్యులర్ మోడల్‌లో కూడా. స్పీడ్ బ్రేకర్స్ అది చెక్ చేద్దాం. సో, కొంచెం ట్రాఫిక్ ఎక్కువుంది. స్పోర్ట్ మోడ్ అవసరం లేదు. ఈకో మోడ్‌కి షిఫ్ట్ చేశాను. వెహికల్ టర్న్ చాలా ఈజీగా తీసుకుంటుంది. చూడొచ్చు నేను సింగిల్ హ్యాండ్‌లో వాడేస్తున్నాను ఆల్మోస్ట్ వెహికల్‌ని. ఆల్ డిస్క్ బ్రేక్స్ అవ్వటం వల్ల ఫీడ్‌బ్యాక్ కూడా బాగుంది. అన్ని వేరియంట్స్‌లో ఆల్ డిస్క్ బ్రేకే వస్తుంది. ఫ్రెండ్స్ మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాస్ ఏ బిగినర్‌గా నేనిప్పుడంతా వన్ మ్యాన్ ఆర్మీ. వీడియో షూటింగ్, స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం నేనే చేసుకుంటున్నాను. ఎడిటింగ్‌తో సహా. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. నేను పడుతున్న కష్టానికి కూడా కొంచెం ఫలితంగా ఎంకరేజ్‌మెంట్‌గా కూడా ఉంటుంది నాకు. బైక్ నాయిసెస్ అయితే కొంచెం వస్తున్నాయి. అండ్ నేను ఆడియో సిస్టమ్ కూడా చెక్ చేసి చూసాను. చాలా బాగుంది. క్వాలిటీ ఈస్ గుడ్. సో, ఆడియో అయితే ప్లే చేసి చూపించలేను సాంగ్స్ ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయి. వెహికల్ అయితే చాలా స్టేబుల్‌గా ఉంది. డ్రైవింగ్ పొజిషన్, సీటింగ్ అండ్ మంచి కాన్ఫిడెన్స్ కూడా ఉంది. సీట్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. చాలా కంఫర్టబుల్‌గానే ఉంది వెహికల్‌లో. దీంట్లో మెయిన్‌గా ఏందంటే ఫ్రంట్ గానీ, బ్యాక్ గానీ మంచి కంఫర్ట్ అయితే ఉంది సీటింగ్‌లో. ఓన్లీ ల్యాగ్స్ ఏందంటే ఇక్కడ బూట్ స్పేస్ అరౌండ్ 300 లీటర్సే వస్తుంది. అది పెద్ద ఎక్కువేం కాదు. బట్ ఫ్యామిలీ ఎక్కువ సిటీలో తిరుగుతా ఎప్పుడో వెళ్ళే వాళ్ళకి పెద్ద విషయం కాదు. సరిపోతది. ఆ సీట్ ఫోల్డ్ చేసుకోవచ్చు. కొంచెం ముందలకి, వెనకాలకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అరౌండ్ వెనకాల బూట్‌లో కూడా మనం ఒక 3 ఆర్ 4 ట్రాలీస్ అయితే పెట్టొచ్చు. 3 పెట్టొచ్చు. 4 అయితే కష్టంలే పెద్దవి. ఒక చిన్నది, 2 పెద్దవి ట్రాలీస్ అయితే పెట్టుకోవచ్చు. పైన ఏమైనా చిన్నపాటి బ్యాగ్స్ అవి పెట్టుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇంకొక విషయం నేను అబ్జర్వ్ చేసిందంటే మేబీ ఈ సమ్మర్ అవ్వటం వల్ల అయ్యుండొచ్చు. ఏందంటే కొద్దిగా ఏసీ అనేది ఓన్లీ 1 పాయింట్ అట్లా పెడితే కొంచెం లోలో పెట్టినా సరే కొంచెం కూలింగ్ తక్కువ అనిపించింది. మీరు బ్లోయర్ అయితే కొంచెం మినిమమ్ హాఫ్ పెట్టుకోండి. హాఫ్ పెట్టుకుంటే బాగుంది. సమ్మర్ వల్ల కొంచెం బాగా హీట్‌గా ఉంది టెంపరేచర్ అనేది. అండ్ నేను ఇందాక షూటింగ్ అది ఇంటీరియర్స్ చేస్తా కూడా ఒక మార్నింగ్ 8 అప్పుడే చేసినా కదా! కూలింగ్ బాగుంది. కొద్దిగా ఇప్పుడైతే అరౌండ్ 9:20 అలా అయింది. సో, 9:20 అలా అవ్వటం వల్ల కొంచెం టెంపరేచర్ అయితే పెరిగింది. హైదరాబాద్‌లో ఎండల గురించి ఇంక మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అండ్ స్పీడ్ బ్రేకర్‌లో కూడా బాగుంది సస్పెన్షన్ అనేది. బట్ నేను అబ్జర్వ్ చేసిందేందంటే స్పీడ్ బ్రేకర్ ఎక్కేటప్పుడు బానే ఉంది. దిగేటప్పుడు కొంచెం వెనకాల ఎత్తేస్తున్నట్టు అనిపించింది. లిటిల్ బిట్. మరీ ఎక్కువ కూడా లేదు. ఓవర్‌గా కూడా లేదు. లిటిల్ బిట్ కొంచెం అట్లా మనం దిగేటప్పుడు ఎత్తేసినట్టుగా ఫీలింగ్ ఉంది. అండ్ అది కూడా కొంచెం వెనకాల ఎవరైనా ప్యాసింజర్స్ అది కూర్చొని మన వెనకాల ఏమైనా లగేజ్ అది పెట్టుకుంటే మాక్సిమం సాల్వ్ అయిపోవచ్చు. బట్ ఫ్రంట్‌కైతే మనకు ఆ ఫీలింగ్ కూడా పెద్దగా ఏం లేదు. డ్రైవింగ్ కంఫర్ట్ అయితే బాగుంది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ వెహికల్‌కి వేరియంట్ వైస్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. అండ్ ఫస్ట్ వేరియంట్ వచ్చేసరికి ఈ విటారా 49 కిలోవాట్ డెల్టా. సుజుకి కంపెనీ వాళ్ళు వేరియంట్స్‌ని చాలా సింపుల్‌గా పెట్టారు. మనకి డెల్టా వేరియంట్‌లోనే ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ వచ్చేస్తాయి. పలానా ఇది లేదు అదేముండదు. స్టార్టింగ్ వేరియంటే మోస్ట్ వాల్యూ ఫర్ మనీ అని కూడా చెప్పొచ్చు. మీరు స్క్రీన్ మీద డెల్టా 45 కిలోవాట్ వేరియంట్‌లో ఏమేమి ఫీచర్స్ వస్తాయని చూడొచ్చు. అండ్ టచ్ స్క్రీన్ అండ్ ఇక్కడ డిస్‌ప్లే సైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ 3 వేరియంట్‌లో స్టాండర్డ్‌గా ఒకటే వస్తాయి. అండ్ 7 ఎయిర్ బ్యాగ్స్ కూడా స్టాండర్డే. అండ్ ఇక్కడ రెడ్ కలర్‌లో హైలైట్ చేసింది ఏందంటే ఇక్కడ ఈ వేరియంట్‌లో మంచి టాప్ ఫీచర్స్ అని చెప్తున్నాను. అండ్ అన్నిట్లో అలాయ్ వీల్స్ వస్తాయి. అన్ని వేరియంట్స్‌లో. స్పాయిలర్ కూడా ఇస్తున్నారు స్టార్టింగ్ వేరియంట్‌లోనే. సాఫ్ట్ టచ్ ఇంటీరియర్స్ ఇస్తున్నారు. సేమ్ టైప్ ఆఫ్ టచ్ స్క్రీన్స్ అండ్ డిస్‌ప్లేస్ అనేవి అన్ని వేరియంట్స్‌లో కామన్‌గా ఉన్నాయి. షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఇస్తున్నారు. ఓఆర్‌వీఎం కూడా ఎలక్ట్రిక్ ఇస్తున్నారు. రెయిన్ సెన్సింగ్ వైపర్ ఉంది. సీట్ బెల్ట్‌కి హైట్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. చైల్డ్ ప్రూఫ్ డోర్ లాక్స్ వస్తున్నాయి. ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్‌లాక్ సెన్సార్స్ కూడా వస్తున్నాయి. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఇస్తున్నారు. కెమెరా అయితే ఏం రావు బయట వీటికి డెల్టా వేరియంట్‌లో. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది. స్టార్టింగ్ వేరియంట్ అయినా, టాప్ వేరియంట్ అయినా సేమ్ అలాయ్ వీల్ అనేది ఇస్తున్నారు. స్పేర్ వీల్ కింద కూడా. ఆల్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి. మూడ్స్ అన్నీ కూడా అన్ని వెహికల్స్‌లో కామన్‌గా వస్తుంది. రేర్ సీట్‌లో ఆర్మ్ రెస్ట్ కూడా ఇస్తున్నారు స్టార్టింగ్ వేరియంట్‌లోనే. ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్ విత్ స్టోరేజ్ కూడా ఫస్ట్ వేరియంట్‌లో కూడా వస్తుంది. అండ్ తర్వాత వేరియంట్ వచ్చేసరికి జీటా. జీటాలో మెయిన్ 1,50,000 ఎక్స్ట్రా అవుతుంది. అండ్ దీంట్లో మెయిన్‌గా ఏందంటే బ్యాటరీ సైజ్ అనేది పెరుగుతుంది. 61 కిలోవాట్ బ్యాటరీ వస్తుంది.
కెమెరా కూడా యాడ్ అవుతుంది. అండ్ ఆల్ఫా 61 కిలోవాట్లో ఇది వచ్చేసరికి టాప్ వేరియంట్. దీంట్లో వచ్చేసరికి మెయిన్ అప్గ్రేడ్ ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ వచ్చేస్తాయి. మెయిన్గా ఆటో హెడ్ ల్యాంప్స్ లెవెలింగ్ కూడా ఆటోమేటిక్ వస్తుంది. ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ వస్తున్నాయి. అండ్ నార్మల్ అండ్ ఫస్ట్ 2 వేరియంట్స్లో వచ్చేసరికి నార్మల్ గ్రీన్ గ్లాసెస్ వస్తాయి. అండ్ దీంట్లో వచ్చేసరికి డార్క్ గ్రీన్ గ్లాసెస్ వస్తాయి. సింథటిక్ లెదర్ ప్లస్ ఫ్యాబ్రిక్ ఫినిష్ సీట్స్ వస్తాయి. వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి. 10-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వస్తుంది. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ అయితే డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ఇద్దరికి వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి. ఇన్ఫినిటీ బై హార్మన్ విత్ సబ్ వూఫర్ వస్తుంది. 4 ట్విట్టర్స్ కూడా యాడ్ అవుతాయి. అండ్ అడాస్ లెవెల్ 2 ఫీచర్స్ అన్నీ యాడ్ అవుతుంది. 360 డిగ్రీస్ కెమెరా వస్తుంది. సీట్ వెంటిలేషన్ అది కూడా మనం రిమోట్తో అంటే మొబైల్ ద్వారా కూడా ఆపరేట్ చేసుకోవటానికి ఉంటుంది దీంట్లో టాప్ అండ్ వేరియంట్లో. అండ్ ఏడాస్ల ఫీచర్స్ వచ్చేసరికి ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వస్తుంది. లైన్ క్లీప్ అసిస్ట్ వస్తుంది. లైన్ డిపార్చర్ ప్రివెన్షన్ వస్తుంది. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంది. అడాప్టివ్ హై బీమ్ అసిస్టమ్ ఉంది. బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ ఉంది. రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ ఉంది. ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ ఉంది. కార్ టు కార్. ఫ్రెండ్స్, మాకు ఎక్కువ రేంజ్ అవసరం లేదు, మంచి బండి కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా మినిమం ప్యాకేజెస్ అన్ని ఫీచర్స్ వచ్చేలాగా డెల్టా వేరియంట్ తెలండి. 49 కిలోవాట్తో వస్తుంది. ఆర్ఎల్స్ మాకు కొంచెం రేంజ్ కావాలి, రివర్స్ కెమెరా మిస్ అవుతుంది, ఆ రివర్స్ కెమెరా మాకు ఇంపార్టెంట్ పార్కింగ్స్లో అది అనుకున్న వాళ్ళు జీటాతో వెళ్ళండి. నా సజెషన్ అయితే ఆల్ఫా ఈజ్ ది బెస్ట్, ఫుల్లీ లోడెడ్ అండ్ ఇది ప్రాక్టికల్గా ఈ వేరియంట్ అనేది బాగుంటుంది యూసేజ్ పరంగా. ఫ్రెండ్స్, మీకు ఈ రివ్యూ గురించి ఏమనిపించిందో చెప్పండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు అడగండి. అండ్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.